డేటా చోరీ కేసును లోతుగా విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం డీజీపీ ఆఫీసులో సమావేశమైంది. ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో సిట్ టీం చర్చిస్తోంది. మరోవైపు ఐటీ గ్రిడ్కు సహకరించిన ఏపీ ప్రభుత్వ సంస్థలపై విచారణకు రంగం సిద్ధమైంది. ఐటీ గ్రిడ్ కేసులో ఇవాళ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే అమెజాన్ సంస్థ కూడా నేడు సమాచారం ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఏర్పాటైన ప్రత్యేక సిట్ ఈరోజు సమావేశమైంది. సిట్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సమావేశానికి నేతృత్వం వహించారు. సిట్ బృందంలో ఉన్న 3 ఐపీఎస్ అధికారులు, తర్వాత అదేవిధంగా 5 DSPలు, 2 ఇన్స్పెక్టర్లు ఈ రోజు సిట్ కార్యాలయంలో సమావేశమయ్యారు. మనం డీజీపీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడనే ఉన్న ఒక హాల్ ను కూడా వీరికి సిట్ బృందానికి కేటాయించడం జరిగింది. ముఖ్యంగా డేటా చోరీ వ్యవహారానికి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఇటు సైబరాబాద్ లో కానీ లేకపోతే హైదరాబాద్ లో కానీ వచ్చాయి. ఈ ఆరోపణల విషయంపై సైబరాబాద్ కమిషనర్, అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ కూడా నిన్న స్పందించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే దీంట్లో డేటా చోరీకి సంబంధించి అంజనీ కుమార్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన విషయాల ప్రకారం చూసుకుంటే ఓట్ల డిలీషన్ అంశాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. మరి అలాంటి అంశం ఉన్నప్పుడు వాళ్ళు ఓట్లు డిలీట్ జరిగితే ఎవరికి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది? ఎన్నికల కమిషన్ కి చెప్పాల్సి ఉంటుంది. ఎవరు ఓటు పోయింది, ఎవరి ద్వారా ఆ ఓటు పోయింది అన్న విషయాన్ని ఎన్నికల కమిషన్ కి చెప్పాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది, ఫిర్యాదు అందుకున్న వాళ్ళ దగ్గర. మరి ఆ విషయాలు చెప్పకుండా డేటా చోరీ అంశాన్ని తీసుకుని వచ్చి విషయాన్ని రాజకీయ రంగు పులుముతున్నారు. రాజకీయ రంగు పులుమటంలో తెలంగాణ పోలీసులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పేసి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అమరావతిలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాత్రి గుంటూరులో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటువైపు అమరావతిలో, గుంటూరులో వేరు కేసులు నమోదవుతుంటే తెలంగాణలో సిట్ బృందం ఒక చకచక అడుగులు వేస్తుంది. అడుగులు వేస్తున్న నేపథ్యంలోనే కేసు తదుపరి దర్యాప్తుకు సంబంధించి ఎవరెవరిని పిలవాలి, ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ డేటా ఏమి సేకరించడం జరిగింది, సేవామిత్ర యాప్ లో ఏమేమి డేటా ఉంది, తర్వాత ఐటీ గ్రిడ్ సంస్థకి ఏ కార్యాలయాలకు సంబంధించిన డేటా అందింది అన్న అంశాల మీద విచారణ జరుపుతున్నామని చెప్పి సిట్ అధికారులు అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం సిట్ ప్రధాన కార్యాలయం అంటే ఇప్పుడు డీజీపీ ఆఫీసులోనే సిట్ ప్రధాన కార్యాలయం ఉంది. సిట్ ప్రధాన కార్యాలయంలోనే ఈ దర్యాప్తు అంతా కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన కేసు, తర్వాత ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నమోదు చేసిన 2 కేసుల దర్యాప్తును ఇప్పటికే సిట్ కి ఆ కేసు ఫైల్స్ ను అప్పగించడం జరిగింది. అప్పగించిన నేపథ్యంలో కేసులో ఇప్పటి వరకు వీళ్ళు సేకరించిన సాక్ష్యాధారాలు, ఏమేమి హార్డ్ డిస్క్లు స్విచ్ చేసుకున్నారు, ఎఫ్ఎస్ఎల్ వీళ్ళకి ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఏ విధంగా ఉన్నది అన్న అంశాల మీద కూడా ఇప్పుడు సిట్ అధికారులు విచారణ చేయవచ్చు. అయితే ముఖ్యంగా దీంట్లో 2 అంశాలు దీంట్లో పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, డేటా చోరీ జరిగింది అన్నది ప్రధాన ఆరోపణ. డేటా చోరీ జరిగితే ఎవరి డేటా చోరీ అయింది, ఆ డేటా ఎక్కడికి సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన డేటా ఎవరు తీసుకున్నారు, సేవామిత్ర యాప్ కు తీసుకోవడం జరిగింది. మరి సేవామిత్ర యాప్ కు తీసుకున్నప్పుడు సేవామిత్ర యాప్ వాళ్ళు దీన్ని ఏమైనా దుర్వినియోగం చేయడం జరిగిందా అన్న కోణంలో కూడా విచారణ చేయడానికి సిట్ సన్నద్దమవుతుంది. ఉదాహరణకు ఒక విషయం చూసుకుంటే ఈ రోజు ఎవరైనా ఒక మొబైల్ ఫోన్ కొనుక్కోవడానికి ఒక మొబైల్ స్టోర్కి వెళ్ళినప్పుడు అతను ఇన్స్టాల్మెంట్ కోరుకుంటే పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వగానే అతని బ్యాంక్ అకౌంట్ల వివరాలన్నీ కూడా ఆ సేల్స్ మెన్ జాతకం చేతిలో కొట్టి, అంటే ఒక మొబైల్ ఫోన్ కొనుక్కుని ఈఎంఐ అప్లికేషన్ పెట్టినప్పుడు అతను పాన్ కార్డు ఇవ్వడం వలన బ్యాంక్ డేటా అంతా కూడా ఒక సాధారణమైన మొబైల్ స్టోర్ యజమాని దగ్గరికి చేరుతుంది. అలాంటిది ఈ కీలకమైన డేటా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంది. కానీ డేటాను దుర్వినియోగం చేస్తే, వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసినప్పుడు మాత్రమే దీనికి సంబంధించి పోలీసులు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే తమ పరిధిలో లేని అంశానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఒకవేళ నిజంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశం ఉంటే దానికి సంబంధించిన వివరాలను ఆ కేసు ఫైల్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ ఇక్కడ ఏ విధంగా విచారణ చేపడతారు అన్న దాని మీద ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి లోకేష్ కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. దానికి ధీటుగానే ఇక్కడ తెలంగాణ నుంచి కేటీఆర్ కూడా రిట్రీట్ చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ రోజు సాయంత్రం లోపల సిట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన స్టీఫెన్ రవీంద్ర గాని, లేకపోతే డీజీపీ మహేందర్ రెడ్డి గాని మీడియాతో మాట్లాడి సిట్ దర్యాప్తుకు సంబంధించి మరికొన్ని విషయాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రాజశేఖర్ తో సత్యనారాయణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. ఓటు దొంగల్ని